ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక వింత పుస్తకం దొరికింది. దానిపై ఐ ఆఫ్ వెల్త్, సంపదను చూసే కన్ను అనే పదాలను అతను చూశాడు. అదొక చిలిపి పని అని భావించి అతను ఆ పుస్తకాన్ని పక్కకు విసిరేయబోతుండగా అకస్మాత్తుగా ఒక మెరుపు అతనిని తాకింది. అతను తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి ప్రతి వస్తువు యొక్క విలువ కనిపిస్తోందని అర్థమైంది. ఆ క్షణంలో $3,00,000 విలువైన ఒక పుస్తకాన్ని అతను గమనించాడు. దానిని నిశితంగా పరిశీలించడానికి అతను ఆ పుస్తకాన్ని తీయగా లోపలి నుండి అకస్మాత్తుగా ఒక స్టాంపు కింద పడింది. ఆ స్టాంపుపై ఉన్న నంబర్ను చూడగానే అసలు విలువైన వస్తువు ఆ స్టాంపు అని అతనికి అర్థమైంది. ఆ స్టాంపు నిజమైనదో కాదో తెలుసుకోవడానికి అతను దగ్గరలోని ఒక పాత వస్తువుల దుకాణానికి యాంటీక్ షాప్ వెళ్లాడు. కాని ఆశ్చర్యకరంగా తన కళ్ళు మనుషుల గురించి కూడా సమాచారాన్ని చూడగలవని అతను గ్రహించాడు. అతను ఆ స్టాంపును బయటకు తీశాడు. ఆ దుకాణ యజమాని అయిన ఒక మహిళ గతంలో తన తాత చెప్పిన విషయాల వల్ల దాని మూలాన్ని విలువను గుర్తించింది. అటువంటి స్టాంపులు చాలా అరుదుగా ఉంటాయని చెబుతూ ఆమె దానిని $3,00,000 కొంటానని ఆఫరిచ్చింది. ఆ వ్యక్తి వెంటనే ఆ ఒప్పందానికి అంగీకరించాడు. డబ్బు వచ్చిన తర్వాత అతను ఒక బ్యాగు కొనడానికి వెళ్లాడు. తన ప్రియురాలిని ఆశ్చర్యపరచాలని అతను అనుకున్నాడు. కాని ఆమె రైల్వే స్టేషన్లో ఒక పరాయి వ్యక్తికి వీడ్కోలు చెబుతుండటం అతను చూశాడు. ఆ ఇద్దరు విడిపోవడానికి ఇష్టం లేనట్లుగా కనిపించారు. ఆ వ్యక్తి ఏమీ తెలియనట్లు నటిస్తూ తన ప్రియురాలికి ఆ బహుమతిని ఇచ్చాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత అతను తన ఐ ఆఫ్ వెల్త్ శక్తితో ఆమె సమాచారాన్ని తనిఖీ చేశాడు. ఆమె ఒక ధనవంతుడైన వారసుడికి ఉంపుడుగత్తె అని తెలిసి అతను షాక్కు గురయ్యాడు. అతను ఆమెను కోపంతో నిలదీయగా ఆమె ఏమాత్రం సిగ్గులేకుండా నాకు బహుమతులు ఇవ్వడం నీకు దక్కిన గౌరవంగా భావించు అని సమాధానమిచ్చింది. దాంతో అతను వెంటనే ఆమెతో బంధాన్ని తెంచుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దుకాణ యజమాని కూడా ఈ దృశ్యాన్ని చూసింది. అతని ప్రియురాలు అతడిని అవమానించడం గమనించిన ఆమె ముందుకు వచ్చి అతని చేయి పట్టుకుని తనకు ఒక విషయంలో సహాయం కావాలని చెప్పింది. తనకు సహాయం చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ మరుసటి రోజు అతను ఆమెతో కలిసి ఒక పాత వస్తువుల దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఒక రాయిని భారీ ధరకు కొనుగోలు చేసింది. కాని ఆ వ్యక్తి తన శక్తితో ఆ రాయి విలువ కేవలం $1,000 మాత్రమే అని చూశాడు. ఆమె దానిని ఎంతకు కొన్నదని అతను అడగ్గా $50,00,000 అని ఆమె చెప్పింది. ఆ రాయి పనికిరాని వస్తువు అని అతను ఆమెతో అన్నాడు. ఆ దుకాణ యజమాని కోపంగా ఈ రాయిని కోసిన తర్వాత దీని విలువ రెట్టింపు అవుతుంది. పైగా నేను ఆ మహిళ తాతగారి స్నేహితుడిని అని గద్దించాడు. అప్పుడు ఆ మహిళ ఆ వ్యక్తిని దుకాణంలో మరొక రాయిని ఎంచుకోమని కోరింది. అంతా పరిశీలించిన తర్వాత ఒక మూలలో పడి ఉన్న పనికిరాని రాయికి అత్యధిక విలువ ఉన్నట్లు అతను గమనించాడు. ఆ దుకాణ యజమాని అతడిని చూసి కావాలనే గొడవ చేస్తున్నాడని ఎగతాళి చేశాడు. అయినప్పటికీ ఆ మహిళ అతనినే నమ్మి ఆ రాయిని ఎంచుకుంది. ఆ పనికిరాని రాయిని కోసినప్పుడు దాని నుండి వెలువడిన కాంతిని చూసి అక్కడున్నవారందరూ నివ్వెరపోయారు.